స్వతంత్ర భారతదేశంలో ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిగా చూడగలిగాం. కానీ స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్న గిరిజనులు జీవించే స్థితిగతులు మారలేదు. ఈ రోజుకి గిరిజనులు బాధలు కష్టాలు పడుతున్నారు. చాలా బాధ కలిగించే విషయం ఏంటంటే వీళ్ళకి ఏ అనారోగ్యం వచ్చినా రవాణా సదుపాయం లేదు. 108 అంబులెన్స్ వచ్చే అవకాశం లేదు. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్న ఈ రోజుకి గిరిజనులు కనీస సౌకర్యాలు లేక అలల్లాడిపోతున్నారు. బాహ్య ప్రపంచంలోకి వెళ్ళాలంటే రహదారులు లేవు, హాస్పిటల్స్ లేవు. ఈ రోజుకి గర్భిణీ స్త్రీలను, అనారోగ్యంతో ఉన్న వారిని తీసుకువెళ్ళాలన్నా, వైద్యం చేయించి తిరిగి తీసుకువెళ్ళాలంటే కనీసం చనిపోయిన తర్వాత కూడా తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకువెళ్ళాలన్నా తీసుకువెళ్ళలేని పరిస్థితి. వారంతా టోలీలు కట్టుకుని తీసుకెళ్తారు. ఎంత కష్టమైన పని. హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాగ్స్కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి గిరిజనులంటే, ప్రకృతిని ఆరాధించి ప్రేమించేవారంటే ఎంతో ఇష్టం. ఆ విధంగా 2007లోనే ఆదిలాబాద్లోని తాండాల్లో పర్యటించారు. తర్వాత 2017లో తన పోరాట యాత్ర చేస్తూ అక్కడి మన్యం గ్రామాల్లో పర్యటించారు. దాదాపు 105,33,00,000 రూపాయల రోడ్లు శంకుస్థాపన చేశారు పవన్ కళ్యాణ్ గారు. 5 కోట్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి నరేగా నిధులు 73 కోట్ల చిల్లర, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ నుంచి 33 కోట్ల చిల్లర, మొత్తం 105 కోట్లతో ఖర్చు చేసి గిరిజన ప్రాంతాల్లో డోలీ రహిత రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. దీనివల్ల 72 గ్రామాల్లోని 4,369 మంది గిరిజనులు లబ్ధి పొందుతారు. సంక్రాంతి కల్లా గిరిపుత్రులు డోలీ రహిత సమాజాన్ని చూస్తారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. గత పాలకుల్లాగానే పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ 105 కోట్లు ఖర్చు పెట్టవచ్చు, లేదా తన నియోజకవర్గం కాకినాడ పిఠాపురంలో ఖర్చు పెట్టవచ్చు, లేదంటే ఏదైనా నగరాల్లో కీలకమైన బ్రిడ్జి పూర్తయిపోతుంది. ఇక్కడి పార్లమెంటు సీటు కూటమి పార్టీకి గెలిపించలేదు. అయినా కానీ ప్రజలు మాకు ఓటు వేశారా లేదా అని చూడకుండా పని చేయటమే మా విధానం అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఓట్ల కోసం మేము పనులు చేయవచ్చు. 105 కోట్లు ఖర్చు పెడితే ఈ గిరిజన ప్రాంతంలో 4,500 మంది మాత్రమే లబ్ధి పొందుతారు, అంతే. కానీ ఇదే ఇంకే ప్రాంతంలో అయినా అభివృద్ధి చేస్తే ఎక్కువ మంది లబ్ధి చేకూరుతుంది. కానీ మేము అలా చేయలేదు. 2017లో తన పోరాట యాత్రలో భాగంగా మన్యం ప్రాంతం, అరకు, పాడేరు, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో పర్యటిస్తూ గిరిజనుల కష్టాలు, కన్నీళ్లు చూశానని, వాళ్ళ సమస్యలు అర్థం చేసుకున్నానని, కానీ నేనేమి చేయలేనమ్మా అని అంటే ఒక పెద్ద ఆవిడ, లేదు నాయన, నీకు మనసున్నది, నువ్వేదో రోజు ముఖ్యమంత్రి అవుతావు, మాకు చేస్తావు అని చెప్పింది. సరేనమ్మా చేస్తాను అని మాటిచ్చాను గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. దానికి అవసరమైన నిధులు ఎలా సమీకరించాలి, ఎంత అవసరం అవుతుంది, ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేయాలి, నీటి సరఫరా ఎలా చేయాలి, ఆరోగ్య వసతులు ఎలా, ఈ విషయాల మీద అధికారులతో సమీక్ష జరిపి దాదాపు 110 కోట్లు అవసరం అవుతుందని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎలా ముందుకెళ్ళాలి. నిధులు లేవు, అప్పుల్లో ఉంది రాష్ట్రం. ₹1 తీసి ఖర్చు పెట్టాలన్నా కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో వాళ్ళకి ఏదో ఒకటి మనం చెయ్యాలి. 2 దశాబ్దాలుగా వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళ కష్టాలు, కన్నీళ్లు చూసిన వ్యక్తిగా ప్రధానమంత్రి మోడీ గారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇచ్చిన మాటకు మానవతా దృక్పథంతో గిరిజనుల కష్టాలు, కన్నీళ్లు చూసి మన్యంలో డోలి శబ్దాలు పడకుండా ఉండాలని బడ్జెట్ లేకపోయినా అప్పుల్లో ఉన్న ప్రధానమంత్రి మోడీ గారితో ప్రత్యేకంగా సమావేశమై ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద రోడ్ల నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఇలాంటి ప్రాంతాల్లో ఖర్చు పెట్టడం కోసం
దృష్టి పెట్టి నిధులు కేటాయించమని అడగటం జరిగింది. ఏజెన్సీ ప్రాంతం ఎక్కువ, 95% గిరిజన ప్రజలు ఉంటారు. దశాబ్దాలుగా వారు రవాణా సదుపాయం లేకపోవటం వల్ల ఇంకా డోలీ కట్టుకుని మోసుకెడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అని ప్రధాని మోడీ గారికి దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టమని అడగటం జరిగిందని చెప్పారు. ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద రోడ్లకు 100 కంటే ఎక్కువ మంది ఉన్న గ్రామాలకు ఇది వర్తిస్తుంది. ఈ పథకం ప్రధాని మోడీ అంగీకరించటం, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి 49 crores శాంక్షన్ చేయించుకోవటం చేశారు పవన్ కళ్యాణ్ గారు. గిరిజనుల కష్టాలు పవన్ కళ్యాణ్ గారు చూశారు, తెలుసు ఆయనకి. డోలి పట్టుకుని గర్భిణీ స్త్రీలు కానీ, అనారోగ్యంగా ఉన్న వృద్ధుల్ని కానీ ఒక నలుగురు అన్ని కిలోమీటర్లు మోసుకు వెళ్ళటం ఎంత కష్టమో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఒక 4 రోజుల ముందు నుంచి ఉత్తరాంధ్రలో వర్షం చలితో వణికెత్తిపోతుంది. ఆ ప్రాంతం చల్లటి గాలులు, మరోపక్క మంచు విపరీతంగా కమ్ముకొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు, పోలీసు అధికారులు పవన్ కళ్యాణ్ గారి పర్యటన వాయిదా వేసుకోమన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు, నేను చెప్పాను, ఈరోజే తప్పదు, నేను వెళ్ళాలి అన్నారు. ప్రజలు మాకు ఓటు వేసినా వేయకపోయినా మేము ప్రజల కోసమే పనిచేస్తామని, ఓట్ల కోసం ఏ పని చేయరు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఓటు వేసినా వేయకపోయినా మీ కష్టాల్లో పాలు పంచుకోవటం కోసం నేను ఇక్కడికి వచ్చాను. మీరు వేరే పార్టీకి ఓటు వేసినా మేము మనసు పెట్టి ఇక్కడికి వచ్చాం. నేను ఆసరాగా ఉంటానని చెప్పటం కోసం ఈ పనులు ప్రారంభించాం అన్నారు పవన్ కళ్యాణ్ గారు. గిరిజన ప్రజలకు అండగా ఉన్న మహాత్ముడు అల్లూరి సీతారామరాజు పుట్టిన నేల. ఈ నేలలో డోలీ రహిత గ్రామాలు ఉండాలని భావించారు పవన్ కళ్యాణ్ గారు. నెల క్రితం ప్రజల ఆశీస్సులతో ప్రభుత్వంలో భాగస్వామి అయిన తర్వాత అందరూ 2007లో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటను మర్చిపోయి ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యారంటే మీరు కూడా భాగస్వామ్యం అయినట్లే అని మాట్లాడటం జరిగింది. గిరిజనుల కోసం ఎంతో చేస్తున్నామని చెప్పి ప్రభుత్వాలు చెబుతాయి, గొప్పగా చెబుతారు. కానీ వాస్తవం దానికి విరుద్ధంగా క్షేత్రస్థాయిలో గిరిజనుల గోడు వినే నాయకుడే లేరు. కిలోమీటర్లు అలా డోలీ మోసుకుంటూ ఆసుపత్రులకు పెడతారు. గిరిజనులు నిత్యం కష్టాలు పడుతూ ఉంటారు. అత్యవసర పరిస్థితులు వైద్యం కోసం దాదాపు 10-15 కిలోమీటర్లు డోలీ కట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి. ఆసుపత్రికి వెళ్ళాలంటే కాలినడకన లేదా డోలీ కట్టుకోవాలి. గర్భిణీల పరిస్థితి అయితే మరీ దారుణం. రహదారులు సరిగ్గా లేక, సకాలంలో వైద్యం అందక ఎంతోమంది మృత్యువాత పడుతున్నారు. ఈ 77 సంవత్సరాల్లో ఎంతోమంది ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులుగా కూడా పనిచేశారు. ఎవరికి మనసు పెట్టి పనిచేయాలని మానవత్వం చూపించలేదు. ఆ కొండలు దిగి చాలా దూరం ఎడితే గాని చదువుకోవటానికి లేదు. దీంతో ఆడపిల్లలు స్కూల్స్ డ్రాప్ అయిపోతున్నారు. 108 వాహనాలు కూడా రావు అక్కడికి. ఇటువంటి కష్టాలు అనుభవిస్తున్నారు ఈ గిరిపుత్రులు. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలి అంటే ముందు రహదారులు బాగుండాలి. అలాంటిది గత ప్రభుత్వం రహదారుల్ని, మరమ్మతుల్ని పూర్తిగా విస్మరించింది. ప్రతిపక్షంగా ఉన్న జనసేన పార్టీ బాధ్యత తీసుకుని తన సొంత నిధులతో రోడ్ల నిర్మాణం చేసింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు, వీర మహిళలు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ ఒక డిజిటల్ క్యాంపెయిన్ చేసి ప్రపంచానికి తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిని. రోడ్లు ఎంత దీనస్థితిలో ఉన్నాయో లోకానికి తెలియజేశారు. ఈ 77 సంవత్సరాలు అనేక మంది ముఖ్యమంత్రులు, అనేక మంది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు నిర్వహించిన వాళ్ళు ఉన్నారు. ఒక్కరికి కూడా మానవత్వం లేదు, మనసు పెట్టి పనిచేయలేదు, దృష్టి పెట్టలేదు ఈ విషయం మీద. వీళ్ళు తక్కువ జనాభా ఉండటం వల్ల వీళ్ళ ఓట్లు అవసరం లేదనుకున్నారు. అభివృద్ధి చేయాలన్న ఆలోచనే చేయలేదు. రోడ్లు, ఇళ్ల పట్టాలు, ఆరోగ్య కేంద్రాలు లేవు. ఎందుకు 7 దశాబ్దాలుగా వీరు నిర్లక్ష్యానికి గురయ్యారు అంటే
వీరి జనాభా చాలా పలచగా ఉంటుంది. అదే వీరికి శాపంగా మారిందా? 4,369 మంది గిరిజనులు, 420 పంచాయతీలు, 2,612 గ్రామాలు, ఇవి తాండాలంటారు, కుగ్రామాలుగా వీళ్ళు నివసిస్తూ ఉంటారు. సమాజంలో వీళ్ళు కూడా ఒక భాగం. వీళ్ళ అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అని ఆలోచన చేయని నాయకులే కారణం. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నేను ఈరోజు మీకు ఏదైనా చేయగలుగుతున్నాను అంటే 105 కోట్ల రూపాయల పెట్టుబడితో చేస్తున్న ఈ ప్రాజెక్టులకు ముందు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి అన్నారు పవన్ కళ్యాణ్ గారు. క్రెడిట్ తను తీసుకోలేదు, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 2-3 రోజుల పవన్ కళ్యాణ్ గారి మన్యం ప్రాంతంలో పర్యటనతో పవన్ కళ్యాణ్ గారిని గిరిజనులు ప్రశంసిస్తున్నారు, మా దేవుడు అంటున్నారు. ఈవెన్ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారి విజన్ని ప్రశంసిస్తున్నారు. సంక్రాంతి తర్వాత డోలీ మోతలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని చూడొచ్చు మనం. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ సార్. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇక్కడి వరకు అంటే ఈ వీడియో చివరి వరకు మీరు చూశారు అంటే మీకు నచ్చిందని. థ్యాంక్ యూ ఎవరీవన్. ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యేలా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్గా తెలియజేయండి. దాని ద్వారా యూట్యూబ్ మీరిచ్చే లైక్స్, షేర్, కామెంట్స్ రికగ్నైజ్ చేసి మరింత మందికి రీచ్ అయ్యేలా నెక్స్ట్ లెవెల్కి వీడియోని ప్రమోట్ చేస్తుంది. అదే మీరిచ్చే రిటర్న్ గిఫ్ట్గా నేను భావిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకునే వారు, కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్, జై హింద్.